మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. అసెంబ్లీకి ఈసారి కేసీఆర్ డుమ్మా ఇప్పటికి 10 సార్లు వచ్చింది కానీ ఇక ఈసారి డుమ్మా కాకపోయి నేను వచ్చిందే నాడు పాడైపోను లింగ్ 2 సార్లు వచ్చినట్టు పాతలే కూడా వీకింది కానీ మరోసారి కూడా ఆబ్సెంట్ గానున్న ప్రతిపక్ష నేత కావచ్చునా అయిన ప్రజలారా. ప్రతిపక్ష నేత అంటే ఎడ ఉండాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, అధికార పక్షంలో ఒక దిక్కు ప్రతిపక్ష నేత ఒక దిక్కు కూర్చొని సవాల్ మీద సవాల్ ఇస్తుంటే గసంటోడు ప్రతిపక్ష నేత అవుతాడు, పామల పైన ప్రతిపక్ష నేత అవుతాడా? ఏమో ఇవాళ చెప్తా ఉంది ఈ మాత్రం ఏమి డెటపాడు అవుతుంది, మళ్ళీ వీళ్ళపైన ఏమైనా కేసు వేస్తాను అందుకోసం ఇచ్చినట్టు. కానీ బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ హరీష్ రావులకు అధినేత దిశానిర్దేశం. మీరు ఏమేం చేయాలి ఏమేం కథ అనేదంట వీటిపైన మొత్తం కేసీఆర్ ఒక లెటర్ రాసిచ్చి ఒక కమర్ రాసిచ్చి ఇవన్నీ చేయిపోరి నేనైతే తింటామనుకుంటాను అని చెప్పినట. కాళేశ్వరంపై ఆరోపణలు తిప్పికొట్టండి. నేనైతే మారవారం పోతా కానీ పోతాప్పుడు చెప్తుందంట ఒక ఆమె నాకు ఆయన నచ్చిన ఆయన ఎమ్మడి పోతా కానీ జర ఇంటికాడ కోడిపిల్లల పైన కొంకనక్కల పైన జర ముసలోడు పాడైపోను, జర దగ్గు ఎక్కువైంది, జర దాంట్లో ఉన్న గొల్లులు ఉన్నాయి ఆ గొల్లులు వేసిపో, అప్పుడప్పుడు జర ఇల్లుని ఇల్సందగాకి తీసి జర ఊగిపో అని చెప్తున్నట్టు ఒక ఆమె. ఇప్పుడు ఆమంతలా పోయేదేనా ఆ కోడిపిల్లలు ఎడిపోతుంది, ఆ కొంకనక్కలు ఎడిపోతుంది, ఆ ముసలోడు ఎక్కడ పోతుంది పాడై. ఈయనంతలో ఈయన పామదల వంతుడైనా ఈయన చెప్తాడు ముచ్చట. కాళేశ్వరం ఆరోపణలు తిప్పికొట్టండి. మరి తిప్పికొట్టరాదు నువ్వే వచ్చి అవి ఆరోపణలు లేకపోతే నిజాలు అవి ఏందనేది పక్క పెడదాం. కానీ ఐటి పైన ఏమన్నా కట్టినే ముచ్చట్లు వస్తే మరి నువ్వే కదా చేసిపోయింది, ఉండాల్సింది నువ్వే కదా. దేవుడు లేని జాతర పోయినట్టు ఉంటుంది కేసీఆర్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన అదేంది పంచాయతీ పెట్టినప్పుడు నువ్వు లేకుంటే ఎడపాడేద్దాడా, నువ్వు ఉండాలి, నువ్వు ఉండవు. వరదలు యూరియాపై ప్రశ్నించండి. ఇది కరెక్ట్. ఇప్పుడు వరదలు వచ్చినాయి, యూరియా వస్తలేదు, ఏమెక్కడికి వస్తలేదు యూరియా, వరదలు ఎట్టు వచ్చినాయి ఏం కదా అనే దానిపైన ప్రశ్నించాలి. అలా కూడా మళ్ళీ నిన్నే అడగవలసి వస్తుంది. అట్ట కూడా 10 సంవత్సరాలు వెళ్ళిపోతాయి, ఆరలు ఇవ్వాలి ఒకనాడు వస్తున్నాయా, వరదలు ఇవ్వాలి ఒకనాడు వస్తున్నాయా. మరి లోతట్టు ప్రాంతాలకు మరి సేఫ్ జోన్లో ఉంచాలన్న కనీస జ్ఞానం లేకుండా వస్తుంది. నా కాలాన ఆయనకు లేదు, ఇవ్వాలి ఈయనకు లేదు. ముచ్చట ఏం చెప్తారే. ప్రజా సమస్యలపై నిలదీయండి. ఇప్పుడు నిలదీయండి, ఎండగట్టండి, మీరు రెడీగా ఉండండి. మరి నువ్వేం చేస్తున్నట్టు అండి కేసీఆర్ సారు, మరి నువ్వేం చేస్తున్నట్టు? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని ఆ మధ్యలో అన్నారు. ఆరోగ్యం అయితే బాగుంటుంది కదా, ఎప్పుడోసారి మంచిగా ఉంటుంది కదా. నువ్వు వాడికి వచ్చి ఏమన్నా నెత్తిలో పెట్టుకొని బరువులు మోసేది నాది. నువ్వు పెద్ద మనిషి లెక్క ఉంటావు, సభలో నువ్వు ఉన్నా కానీ అసెంబ్లీకి అందం వస్తుంది. నువ్వు మంచి వాక్చాతుర్యం కల్లోనివి, నువ్వు ఉంటే బాగుంటుందని జనాలందరూ అనుకుంటారు. ఆడ ఉన్న ప్రతిపక్ష నేత మీ పార్టీ వాళ్ళు అనుకుంటారు, అధికార పక్షం వాళ్ళు అనుకుంటారు, ఆడ ఉన్న వాళ్ళు అందరూ అనుకునేది ఏంటంటే కేసీఆర్ వస్తే బాగుండు అని రోజు అనుకుంటున్నాడు. నీ కుర్చీ చూస్తా ఆయన ఈ అమ్మ కుర్చీ పాడైపోయింది, ఎప్పుడు ఇంతుందో ఏం కదా, నీ తుడసలేక నీ కుర్చీ అంత తరిగిపోతుంది కానీ నువ్వు పోయి అందులో మాత్రం కూర్చునేది లేకపోయా. ఇంట్లో వండుకొని యూరియా మీద మాట్లాడురి, వరదల మీద మాట్లాడురి, కాళేశ్వరం మీద నా మీద ఎవడన్నా గట్టే గుండాలు వేస్తే ఆ గుండాలను అడుకోరి మీరు. నేనేం ఎత్తిపోతున్న పథకం మీద కూర్చుంటా గిదాలే పెద్ద మనిషి తరిక ఉంటే రావాలి, బరాబర్గా రావాలి. వచ్చి ఎవడవర్రపై నేను 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేస్తే మొత్తం ఆడివాడి ఉన్న తెలంగాణ మొత్తం అందంగా మరి తీర్చిదిద్దితే నా పైన మీరు ఆరోపణలు చేస్తారా, నా పైన గిసోడి గుండాలు ఎత్తేస్తారా అని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఏమైనా స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, జర ఆడను ఇన్నో నూరెళ్ళ పెట్టుకురి, జర పంచాయతీ పెట్టుకోరి, లేకపోతే జనాలు మీరు రెడీగా ఉంటురి, నన్ను మమ్మల్ని ఏ సమయంలో అరెస్ట్ చేసినా చేయొచ్చు. గిసోడి ముచ్చట పెట్టుకుంటే పామదలకి వెళ్ళి బయటికి వెళ్ళాడా ముచ్చట పాడైపోను. ప్రతిపక్ష నేత అనుగురులు అయ్యండి. ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత పాడవుతాడు, రాడా సావడా ప్రతిపక్ష నేత అవుతాడు. బీఆర్ఎస్ అధినేత గిట్ట అనవో లెక్క. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఈసారి ఈ అంశంపై జరిగే చర్చలకు హాజరు కాకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్ణయించుకుంటాడు. వాళ్ళు కాళేశ్వరం గురించి అడగగలనంట, ఈసారి కూడా రావద్దని నిర్ణయించుకున్నట. నీకు ఎందుకు ఓట్లు వేసిరో పాడైపోయినా జనాలు మరి ఎట్ట భరిస్తున్నాడు నిన్ను. కానీ అదే మాకాయ అయితే ఈ టైం కల్లా ఎక్కడ పోయిన పెళ్లికోడు కానీ రాళ్ళు చేతలు పట్టుకుందరు కానీ పాడైపోయి నేను గెలిపించిన వాళ్ళు సపోర్ట్ చేస్తారంటారు. ఎందుకంటే ఇక పెద్ద మనిషి పైన గతంలో నువ్వు తెలంగాణ తెచ్చినోడు అని చెప్పుకుని మళ్ళా ఇక బీఆర్ఎస్ పార్టీలో పెద్ద మనిషి కాబట్టి అందుకోసం ఊకుంటారు. కానీ ఇంకేమంటుండు ముచ్చట. ఒకవేళ ఆయన శాసనసభకు హాజరైతే కాళేశ్వరం నివేదికలో అంశాల ఆధారంగా ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్తారు, సభలో ఏం మాట్లాడతారు అన్న దానిపై
రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆయన రాడు, వీళ్ళు అనుకుంటూనే ఉంటారు మీరు ఏమడుతారో ఏం కావుతారో, కానీ ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు, చెప్పేది లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వెళ్ళి కేసీఆర్ సమావేశమైంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ తప్పితే ఇంకో కాడ దొరకడిగా. రాష్ట్రం మొత్తం కొట్టుకపోయినా బాధ లేదు, ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ గట్టిగా కట్టుకున్నట్టుంది. కానీ ఆ ఫామ్ హౌస్ ఇసి పెట్టి బయటకు వచ్చేది లేదు, ఎందుకంటే ఫామ్ హౌస్ గండ ఉంది. ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయట అడుగు పెడితే కథమవుతాడు, అట్నే ఉన్నట్టుంది. గతంలో కూడా ఒకసారి చెప్పిన మర్యాద రావణ సినిమా సునీల్ ఎట్టుంటాడు, ఇల్లు ఇసి పెట్టి బయటికి వెళ్ళగానే పానగాండం ఉందని ఇంటనే అనుకోడు, గిన్నె కట్టిన ఫామ్ హౌస్ గండ ఉన్నట్టుంది. ఆ ఫామ్ హౌస్లోనే ఉంటాడు, ఫామ్ హౌస్ ఇసి పెట్టి బయటికి అయితే రాడు, ఏమంటట్టు లేదు. కాకపోతే పెద్ద మనిషి అయిపోయిండు. ఇంకేందయ్యా, ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కేసీఆర్ సూచనలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏ అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం చర్చకు పెడుతుంది, వాటికి సభలో ఏం సమాధానం చెప్పాలి, ప్రజలకు ఎలా వివరించాలన్న దానిపైన దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కాళేశ్వరం విషయంలో నిజాలు అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేద్దామని కేసీఆర్ అన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అసత్యాలను ప్రజలకు తెలియపరచాలని, వాస్తవాలని అసత్యాలని మొత్తం ప్రజలకు తెలుసాలని చెప్తున్నారు. కానీ మరి వాస్తవాలేయో అవస్థలేయో మరి అన్నీ నీకెరికనే, నువ్వేమో అల్లం వండుకొని బయట ఉన్న వాళ్ళకు చెప్తే ఎక్కడ పాపం. అంటే నువ్వు ఇప్పుడు నాకు తెలిసి అయితే సూపర్వేర్ ఉన్నట్టు నువ్వు ఏది బీఆర్ఎస్ పార్టీకి సూపర్వేర్ ఉంటారు కదా, పని మాట్లాడుకొచ్చి మీరు ఆ గాగా పని చేసుకురాపో, నేను గిసోని చెట్టు కింద కూర్చేసుకొని కూర్చుంటా అని. గంత పెద్ద మనిషివి 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రికి ఏరి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీ సీటు నీకే ఉన్నది. నీ జాగాలో పోయి నువ్వు కూర్చో చేత కాదు. కానీ ఇంట్లో వండుకొని ఇగో యూరియా మీద మాట్లాడురే, వర్షాలు ఎక్కువ కొట్టినా మాట్లాడురే, అయితే రేపనాడు ఇంటనే వండుకో, ఓట్లాడుతుంది కూడా బయటికి చెల్లేవు, మళ్ళీ బయటికి వెళ్ళకు. అంటే ఇప్పుడు ఆయన మనసులో ఎట్లుందంటే ఈ తెలంగాణ ప్రజలంతా కలిసి కేసీఆర్ అంటే మంచి వ్యక్తిని దూరం చేసుకురు, నాలాంటి మంచి ఆయమైన పిల్లగాని దూరం చేసుకున్నందుకు వాళ్ళకి తెలిసి వచ్చిందాకా నేను ఇంటనే అంతా అన్నట్టున్నది. ఇప్పుడు యూరియా వస్తలేదు కదా, యూరియా రానందుకు అయ్యో ఎట్ట రాదే అనే బాధ లేదు. ఇంకా 4 రోజులు రాకుంటే బాగుంటుందిరా, ఇంకా 4 రోజులు రాకుంటే ఇంకా బదనాం చేయొచ్చు ప్రభుత్వాన్ని అనే ఆలోచన మీద పక్కా ఉంటాడు. ఇప్పుడు నిజంగా కూడా ప్రతిపక్ష నేత ఉంటే నువ్వు కూడా అడగాలి కదా, యూరియా ఎందుకు తేరు, రైతులంతా ఇబ్బంది పడుతురు అని వచ్చి అడగాలి కదా. నువ్వు ఇంటనే వండుకొని రాకపోయింది, యూరియా ఎంత రాకుంటే గంత నాకు మంచి మైలేజ్ వస్తుంది అనుకొని ఏమంటారు నేత్రానందం లేకపోతే ఇంకేదో ఆనందం బస్ టికెట్ లెక్క ఇంట్లో కూర్చొని కథలు పడుతున్నట్టు గుర్తుంది. కానీ నిజంగా కేసీఆర్ గారు రైతుల మీద ప్రేమ ఉన్నా, జనాల మీద ప్రేమ ఉన్నా, వరదల కొట్టుకుపోయిన వాళ్ళ మీద ప్రేమ ఉన్నా, తెలంగాణ సమాజం పైన ఏమైనా గౌరవం ఉన్నా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఉపాయం చేసి అసెంబ్లీలో నీ మీద వచ్చిన ఆరోపణలు మొత్తం ఎదుర్కొంటే నిజంగా దమ్మున పిల్లగాడు అనుకుంటారు. లేదు ఈ అల్లనే పడుకొని ఎత్తిపోతల పథకం పెట్టుకుంటే అయితే ఇక జనాలు ఏమనుకుంటారు అనేది ఇక కామెంట్ రూపకంగా మీరే చెప్పారు. ప్రజలు ఉంటాం మరిగా.